ప్రతి ఫిర్యాదును పరిష్కరించిన తర్వాతనే రీసర్వేపై ముందుకు వెళతామని, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి చాలా పగడ్బందీగా రీసర్వే కొనసాగిస్తామని, రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డులన్నింటినీ పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో ప్రతి సర్వే నంబర్ ఆధారంగా రికార్డు తయారు చేసి పెట్టుకోవాలని, ఫిబ్రవరిలో మరోసారి విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు. నార్మల్ చాలా షూరా. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాంట్లో 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో, ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టాం. తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు, సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం.